నిన్న 2 మళ్ళు వరిసేను కోసినాము. ఎంకజీ కేసినట్టు 2 మళ్ళు. ఆ 2 మళ్ళు వరిసేను కోసినాము. ఇక ఇద్దరు గోడాన్లు మా కొడుకు 4 అయితేమో మొయ్యాలి. మా ఆయన అయితే పిల్లలు పెట్టుకునే ఉంటుంది. మొయ్యనికి రాదు, పనికి రాదు, ఏం రాదు. ఇక ఇది నా మనమరాలు 2 ఉండరు, మనమరాలు పెట్టుకొని ఉంటుంది. ఇక చిన్నగా ఉండరు, వాళ్ళని చూసుకుంటుంది రా, పని చేయదు, ఏం చేయదు. ఎంత చెప్పిన ఒక్క మోపాన మొయ్య అంటే మోయేది ఏం పోయేది. మొయ్యనికి రాకపోయా, మొయ్యనికి కూడా వస్తలేదు. పిల్లలు పట్టుకొని ఉంటుంది. ఏమైనా అంటే అంటుంది, ఈ పిల్లలు ఎవరుతా అంటారు, నువ్వు ఎత్తుకో అంటారు. పిల్లలు నువ్వు ఎత్తుకొని నేను పని చేస్తా అంటారు. వాళ్ళు అమ్మతారు అయితేనే ఉంటారు కదా, ఆమె ఉంటారు, ఆమెతో ఉంటారు. మనం ఎత్తుకొని కూర్చుంటారు ఉండరు, గుట్లాడతారు. మోస్తాం, మోసి ట్రాక్టర్ మాదే ఉండదు, తిప్పుతాం. ట్రాక్టర్ అయితే అల్లంలో పెట్టి బంతి తిప్పుతాం, అలా పెట్టి బంతి తిప్పుతాం. ట్రాక్టర్ కిలో ట్రాక్టర్ అయితే చాలా కష్టం అవుతుంది. మన వ్యాపారికే ఈ పని ఇది అవుతున్నది. ఇంకా సీరికి వేసినంత మిషన్ వాళ్ళు కూడా రారు నాయన. మిషన్ రాకపోయా, కొత్తడేమని రాకపోయా. రాలేదు, 2 మళ్ళు ఉన్నాయి, చిన్న మళ్ళు 2 ఉన్నాయి. మిషన్ రాకపోయా, రాలేదు. ఈ 2 మళ్ళు మోసుకుంటే మనమే ఆడేసుకొని 2 వాళ్ళ నాకు తిన్నికి అయితే బిడ్డ. మరి మమ్మీ నువ్వు వంట మోస్తావురా? మోస్తా బిడ్డ, మోస్తావా? వద్దు నాయన, చీది పెడుతుందమ్మా, చీది పెడుతుంది బిడ్డ, నీకు వద్దు, నేనే మోసుకుంటా. అమ్మోళ్ళు డాడీ మేము మోస్తాం, సరేనా? దెబ్బ వేస్తాం బిడ్డ, దెబ్బ కలాం లేచి. నాయన మోపులు తాళ్ళు కట్టుకొని తీసుకోవమ్మా. తాళ్ళు కట్టుకొని తీసుకుపోదాం. అంత ఒకదాని పెట్టు, ఒకదాని నేను తాళ్ళు తీస్తా. ఉరిగాటి మోసి బట్టలు పెట్టుకొని పోతాం. బట్టలు పెట్టుకొని పోతాం. బట్టలు పెట్టుకొని పోతాం. ఆ బట్టలు ఉన్నాయి కదా, తీసుకురా. ఉరిగాటి తీసుకొని మనం అవి తీసుకురా, పర్ల పెట్టుకొని పోతే ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. దెబ్బ అవుతుంది. 10 మోపులు అయితే నేను అందులో అయితే 10 మోపులు అందులో అయితే దెబ్బ వేసుకుంటే వస్తుంది. కొందరు తీసుకొచ్చి మీరు ఆడేస్తే ట్రాక్టర్ తోటి తిప్పేసి గడ్డి అంతా ఎదిరేస్తాను. అంటే చేస్తే అయిపోతుంది. చేసుకున్నారు మళ్ళీ మన పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? అమ్మ పని చేయని అమ్మ పానం బాగాలేదు కానీ పానం చూస్తున్నది అయినా సుంకు దగ్గగలుగుతుంది. దగ్గగలుగుతుంది, సుంకు పడుతుంది, దగ్గు. ఇక ఉండని పడి కోపం వచ్చి అంట కానీ మరి ఏం చేద్దాం. ఇక పానం మంచి కూడా చేయకుని ఆమె మాటకు పానం మంచి కూడా చేసు. ఆమె కూడా మనం అంటే అందులో దాంట్లో పెట్టుకోపోదాం మగనైనా. పెట్టుకుపోదాం. ఆ బట్టలు ఉన్నాయి కదా, ఉల్లిగడ్డి మోచిన బట్టలు విజయ్ తీసుకొస్తుంది. ఎన్ని ఉన్నాయి విజయ్ బట్టలు? అవి తీసుకురా. దెబ్బ అయిపోతుంది. మమ్మీ మంచిగా ఆడుకుంటుందా? సతాయిస్తున్నామా నిన్ను? నాన్న మంచిగా ఆడుకుంటున్నావు కూడా. మనం ఇంట్లో మోపు మెదలు పెట్టేసి మంచిగా కాదమ్మా. అట్లా బట్టలు పెట్టుకుపోదాం. బట్టలు పెట్టుకొని పట్టుకుపోదాం. దబదబా అయితే కట్టుకోపోదాం, సరేనా? మంట పెట్టు. నీకు రాదు. అమ్మోళ్ళు పెడతారు. నీకు రాదమ్మా, తుంపు పడుతుంది. మమ్మీ అమ్మోళ్ళు పెడతారు. తుంపు పడుతుంది బేటా. అమ్మోళ్ళు అన్నం మండలే నీకు. కావాలి మోపా చాలు. ఇంకోదాని ఈ పక్క కూడా కట్టలేదు. ఏమవుతున్నాయి? సరే లేపాలి. బరువే ఉంటుంది, తీసుకోవాలి. పెట్టేస్తాం.
తీసుకొచ్చి వేసిన, అన్ని మోపులు తీసుకొచ్చి వేసి కుప్ప పెట్టి ట్రాక్టర్ తోటి తిప్పేస్తా. ఇట్లే వరుసలు వేసేసి ట్రాక్టర్ తిప్పేస్తే ఒడ్లు రాలిపోతాయి. అలానే ఇట్లే వేసేసి లైన్ చేద్దాము. ట్రాక్టర్ రావడం తిప్పితే అదే కులుకులు అదే కులుకులు. రాండ్రా తీతరాండి. ఆరిపోతే దున్నాలి దాదాపు ఎదిరిపోయి దున్నారుగా. తేజస్వి వాటర్ తీసుకురా, మా గ్లాస్ చెంబుతోటి వాటర్ తీసుకురా కొన్ని తొందరగా. లోపల చలికాలం వాటర్ తాగాలన్నా భయం. చల్లగా ఉన్నాయి కదా. వాటర్ తాగి నాయన ఇవేమంటారు? రేయిపదాయ ఏంటి నాయన? హంసరా? దొడ్డంసనా? గుడ్లు దొడ్డుకున్నాయి కదరా. మనం సన్నోట్లే వేసుకుంటాం కదా నారు. మనకు నారు దొరకక వేరే వాళ్ళ తను దొడ్డి తీసుకొచ్చాం నారు. అక్కడికి వెళ్ళి చూసుకురా పోరా. అక్కడికి వెళ్ళి చూసుకొచ్చుకో.